హలో, గుడ్ మార్నింగ్ గాయ్స్ ఎవ్రీవన్. నిన్న ఒక సంఘటన జరిగింది తిరుపతిలో. నా క్యాబ్ బుక్ చేసుకున్నాడు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళడానికి. అతను వెళ్తే అయితే ఒక చిన్న పాప ఉంది, పాపం ఫ్యామిలీ వాళ్ళు ముగ్గురు. అయితే ఒక అతను టికెట్లు ఇప్పిస్తా అని చెప్పి 5000 రూపీస్ వాళ్ళ దగ్గర గుంజుకున్నాడంట. ఇప్పించుకున్నాడు 5000 రూపీస్. టికెట్లు ఇప్పిలేదు, ఏమి ఇప్పిలేదు. పాపం చిన్న పాపం తీసుకొని టెంపుల్ పోవాలని వచ్చిండ్రు వాళ్ళు. ఆ దాంట్లో కంపార్ట్మెంట్లో వేస్తే ప్రాబ్లం అవుతుంది చిన్న పాప అని చెప్పి 5000 కట్టేసింది ఇక్కడ లోకల్ వాళ్ళకి, తిరుపతిలో వాళ్ళకి. అయితే అతను ఏం చేసినాడు, టికెట్లు తీసుకొని వస్తా అని చెప్పి వెళ్ళాడు టికెట్ల కోసం. ఇంకా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినాడు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, మళ్ళీ రిప్లై ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు. పాపం అతను ఇంకా కస్టమర్ ఏం చేసినాడు, పాపం చిన్న పాప ఇబ్బంది పడుతుంది అని చెప్పి తిరుపతికి వచ్చి దర్శనానికి రిటర్న్ అయితే వెళ్ళిపోయాడు, దర్శనం చేసుకోకుండానే తిరుమలకు. పాపం అతన్ని చూస్తుంటే నాకు చాలా బాధ లేసింది. దయచేసి మీరు కానీ ఎవరైనా తిరుపతికి వచ్చేటోళ్ళు ఉంటే, లోకల్లో మీకు తెలిసిన వాళ్ళు గట్టిగా ఉంటే ఇక్కడ టికెట్లు కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఎవరో దారిని పోయేటోళ్ళకి, కొత్త ట్యాక్సీ వాళ్ళకి, ఆటో వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి అడిగి టికెట్లను తీసుకోవద్దండి. దయచేసి మీకు అందరికీ చెప్తున్నా. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. చాలా ఫ్రాడ్ చేస్తారు ఇక్కడ. టికెట్లు ఇప్పిస్తాం, అది ఇప్పిస్తామని చెప్పి. నిన్న ఒకటి న్యూస్ వేసినారు, చూసింటారు మీరు ఆల్రెడీ. తిరుమల టెంపుల్స్ దగ్గర నకిలీ టికెట్స్ అమ్ముతున్నారని చెప్పేసి. దయచేసి ఎవరైనా కానీ మీకు ఇండైరెక్ట్గా తెలిసి ఉంటే టికెట్ తీసుకోండి, లేకుంటే తీసుకోవద్దండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 10 మందికి మంచి చేసిన డబ్బు మాత్రమే మిగులుతుంది. ఇతర వాళ్ళని మోసం చేసి తీసుకున్న డబ్బు ఎప్పటికీ మిగలదు. గుర్తు అయితే పెట్టుకోండి పక్కా. ఎవరికైనా ఇదే గతి. తిరుపతిలో ఇంత మోసం చేసేవాళ్ళు ఎప్పటికైనా బాగుపడరు. వెంకన్న స్వామి పక్కా చూస్తూ ఉంటాడు మీ తుక్కే. తప్పు చేస్తున్నారు మీరు. ఈరోజు ఏదో డబ్బుల కోసం మాత్రమే చేస్తున్నారు అనుకుంటున్నారు. అది మీరు చాలా లైఫ్లో చేసే పెద్ద తప్పు. వీలైతే 10 మందికి అన్నం పెట్టండి, లేకుంటే ఊరికనే ఉండండి. నీకున్నదంతా నువ్వు తిను. వేరే వాళ్ళది కూడా గుంజుకొని తినడానికి చూస్తే దేవుడైతే మిమ్మల్ని వదిలిపెట్టాడు. ఏ జన్మలో చేసుకున్న కర్మ ఆ జన్మలోనే తప్పకుండా తీర్చుకొనే పోవాలి.